गले कन्नु गोटाया नडों लक लक ले कच्चा गटाया मजागा मडदेस्तिवे पीचु मिटाया తన మీద ప్రాణం పెట్టుకున్నాను అది కాస్త అర్థమయ్యేలా చెప్పండి ఏమైనా విషయం ఉంటే ఒక ఫోన్ చేయొచ్చు కదా మీ వదినికి బాలేదమ్మా అందుకే మాట్లాడాలని వచ్చాను అంత పెద్ద సమస్య మీ వదినికి కడుపు నొప్పి ఉంది కదమ్మా పొద్దున్నుంచి ఎక్కువైంది అది పెరిగితే ప్రాబ్లం అని చెప్పారమ్మా ఆపరేషన్ కూడా చెయ్యాలని చెప్పారు 4 లక్షల డబ్బులు కావాలన్నారు నా కాలు చెయ్యి ఆడడం లేదు ఎవరిని అడగాలో ఎక్కడికి వెళ్ళాలో తెలియడం లేదమ్మా అంత డబ్బు నేను ఎవరిని అడగాలో తెలియక అందుకే ఇక్కడికి వచ్చానమ్మా దానికి నేనైనా ఏం చేస్తానన్నయ్యా ఏదైనా ఒక 5,000 10,000 అంటే సర్దేయచ్చు నేను దాచింది ఏమీ లేదు 4 లక్షలు ఎక్కడి నుంచి తేవాలన్నా అవతల మీ వదిన ప్రాణాలు పోయేలా ఉంది నువ్వే ఏదో ఒకటి చెయ్యమ్మా నువ్వు సంపాదించిందంతా తాగడానికే తగిలేశావు ఇప్పుడు భార్యని కాపాడుకోవడం కోసం అందర్నీ అడుక్కునే పరిస్థితి నేనేమన్నా ఇలాంటి పరిస్థితి వస్తుందని ఊహించానా నేనైనా ఏం చేయగలనో చెప్పన్నయ్యా నా భర్త కూడా నీలాగే వచ్చిన డబ్బులు వచ్చినట్లు తాగి తాగి పాడు చేశాడు ఆయనే పద్ధతిగా ఉంటే నేనెందుకు పని చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చేది ఇప్పుడు ఆ డబ్బులు ఎక్కడి నుంచి తేవాలన్నయ్యా శివగామి మేడంని అడిగి చూడమ్మా అమ్మగారినా నేను అడగలేను అమ్మగారి సమస్యలే 1,00,000 అడిగితే నన్ను తప్పుగా అనుకుంటారు అమ్మా అలా అంటే ఎలా ఇవి చేతులు కాదు కాళ్ళనుకో తల్లి సాయం చెయ్యమ్మా ఇంకెప్పుడు నేను తాగను నా భార్య మీద ఒట్టు ఎందుకన్నా ఇలా మాట్లాడుతున్నావు మంచి ధర్మ సంకటంలో పడేశావు కదన్నా ఈ ఒక్కసారికి ఎలాగోలా సాయం చేయి చెల్లెమ్మా నేను చచ్చే వరకు నీ రుణం తీర్చుకోలేను నీకు నాకు అయినట్టు నా పిల్లలు తల్లి లేని పిల్లలు అవ్వకూడదమ్మా అయ్యో అన్నా గ్యారెంటీగా చెప్పలేను కానీ నా వల్ల ఏదైనా అవుతుందేమో ప్రయత్నం చేస్తాను నీ మీద నమ్మకంతోనే వెళ్తున్నానమ్మా నన్నెప్పుడు ఫోన్ చేయమంటావు డబ్బు అడ్జస్ట్ అయితే నేనే కాల్ చేస్తాను సరేనమ్మా వెళ్ళొస్తాను సరే అన్నా సుజాత ఎవరది మా అన్నయ్య ఏంటంట వదినని హాస్పిటల్లో జాయిన్ చేశారంట ఆపరేషన్కి డబ్బులు కావాలంటే సాయం కోసం వచ్చాడయ్యా ఏమైంది నందిని అటు ఇటు తెగ తిరుగుతున్నావు మామా నేనేదైనా జాబ్ కోసం ప్రయత్నం చేయనా ఇంట్లో ఉండి ఉండి నాకు బోర్ కొడుతుంది ఏదైనా స్కూల్లో టీచర్ పోస్ట్ కి అప్లై చేయనా కోటను వదిలిపెట్టి అద్దింట్లోకి వెళ్తానంటావేంటమ్మా నీ మాటలు మాత్రమే కోటలు దాటుతున్నాయి
ఇక్కడ జరిగేది ఏమీ ఉండదు. ఆ శివగామి అర్జున్ అన్నయ్యల కథ ముగిసిపోయి ఆస్తంతా మన చేతికి వస్తుందన్న నమ్మకం లేదు. ఒకవేళ అంతదాకా ఎదురు చూడాలి అంటే నేను నీ వయసులోకొస్తాను. అప్పటికి నీ ఫోటో గోడకి వేలాడుతూ ఉంటుంది. అసలు ఇదంతా అవుతుందని నువ్వు అనుకుంటున్నావా? బాబా రండి బాబా, కూర్చోండి. ఏమైంది? మా మేనకోడలు ఇంట్లో ఉండి ఉండి బోరు కొట్టిందంటే ఏదైనా స్కూల్లో టీచర్ పోస్ట్కి అప్లై చేయమంటావా అని అడుగుతోంది. మీరేదైనా సలహా చెప్పండి. అందుకే కదా నేనిక్కడికొచ్చింది. ఇంట్లో ఎవరికైనా నా మీద అనుమానం వచ్చిందా? ఇంట్లో ఎవరైనా నా గురించి మాట్లాడుతున్నారా? అంటే నేను భవానీని కాదు, కొత్తగా ఉన్నాను, వింతగా ప్రవర్తిస్తున్నాను అని ఎవరైనా మాట్లాడుకుంటున్నారా? లేదు బాబా, అలాంటి మాటలేవి నా చెవిన పడలేదు. లోపల ఏం మాట్లాడుకుంటున్నారో, ఏం చెప్పుకుంటున్నారో అవేమీ తెలియదు బాబా. ఎందుకు బాబా ఇవన్నీ మాట్లాడుకుంటున్నారు? ఆ పని మనిషి ఉంది కదా సుజాత, దానికి నా మీద అనుమానం వచ్చింది. నన్ను ఫాలో చేసింది, నా ఫోటో తీసింది, దాన్ని శివగామికి చూపించాలనుకుంది. దాన్ని నేను మాయ చేసి ఆ ఫోటో వేరే విధంగా మార్చేశాను. ఓహో బా, అందరూ సుజాతకి ఏదో అయ్యిందనేలా చేశాను. అసలు అలాంటప్పుడు సుజాతని చంపి పారేయొచ్చు కదా? ఇలా చిన్న చిన్న ప్రాణాల్ని చంపుకుపోతే కాళికాదేవి క్షమించదు. అయినా నా శక్తులన్నీ ఇలాంటి వాళ్ల కోసం ధారపోస్తే రేపు అసలు పని చెయ్యాల్సొచ్చినప్పుడు నేను శక్తిహీనుణ్ణవుతాను. ఇలా డౌట్స్ వస్తూ ఉంటే ఒకరికొకరు షేర్ చేసుకుంటూ పోతారు కదా. అందుకే ముందా సుజాతని ఈ ఇంటి నుంచి బయటికి పంపే ఏర్పాటు చేస్తాను. ఆహా, చూడటానికి పిల్లలాగే ఉన్నాను కదా. నేను పిల్లనే అనుకుంటుంది, కానీ లోపలుంది రాక్షసుడని తెలియటం లేదు. నేనేంటో చూపిస్తాను దానికి. శివగామికి మీ మీద ఏం అనుమానం రాలేదు కదా? డౌట్ వచ్చింది. దేవస్థానానికి తీసుకెళ్ళినప్పుడే ఏదో ఉంది అని అర్థమవుతోంది. ఆ గురువుకి నిజం తెలిసినా బయటకి చెప్పలేకపోయాడు. అతన్ని కంట్రోల్ చేసింది నేనే. లేదంటే ఈ పాటికి శివగామికి ఈ శరీరంలో ఉంది భవానీ కాదు అని తెలిసిపోయేది. శివగామికున్న అనుమానం ఏంటంటే మీరు నాకు మాయ మాటలు చెప్పి నా బుద్ధి మారుస్తున్నారు అని అనుకుంటోంది. పాప మనసు గెలుస్తున్నారు అనుకుంటుంది. ఆ సుజాతని ఏం చెయ్యాలో నేను వెళ్ళి ప్లాన్ చేస్తాను.